जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा, डरो मत, डराओ मत। और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा। ప్రైజ్ ద లార్డ్ థాయ్కర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన వీడియో ఈరోజు ముందుకు వచ్చిందండి. అవును, ఈరోజు పార్లమెంట్లో జరిగిన ఒక సమావేశంలో రాహుల్ గాంధీ గారు యేసుక్రీస్తు గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి మనం ఈ వీడియోలో చూద్దాం. जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा, डरो मत, डराओ मत। और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो। मतलब हिंदुस्तान के इतिहास में 3 फाउंडेशनल आइडियाज हैं। मोदी जी ने अपने भाषण में एक दिन कहा कि हिंदुस्तान ने किसी पर आक्रमण नहीं किया। उसका कारण है क्योंकि ये देश अहिंसा का देश है, ये देश डर का देश नहीं है। तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की, डर मिटाने की बात की, डरो मत, डराओ मत। और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। విన్నారు కదా, ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న మాట ఏంటిదంటే యేసుక్రీస్తు ఎప్పుడు అహింసనే కోరాడే కానీ హింస కోరలేదు. ఏ ధర్మమైనా, ప్రపంచంలో ఏ ధర్మమైనా ఉండని, అది ఇస్లాం కావచ్చు, హైందవ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఎవ్వరు కూడా వైలెన్స్ని సపోర్ట్ చేయలేదు. అందరూ నాన్ వైలెన్స్ని మాత్రమే సపోర్ట్ చేశారు అని చెప్పడం జరిగింది. ఆ మాట చెప్తూ యేసుక్రీస్తుని రిప్రజెంట్ చేస్తూ యేసుక్రీస్తు గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న మాట ఏంటిదంటే యేసుక్రీస్తు ఏదైతే చెప్పారో బైబిల్లో, ఎవరైనా నీ చెంప మీద కొట్టినప్పుడు ఇంకొక చెంప చూపెట్టు అని చెప్పారు. అదేవిధంగా మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి అని యేసుక్రీస్తు చెప్పారు అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు. ఆయన ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి మరొకసారి. जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा, डरो मत, डराओ मत। और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो। విన్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు పార్లమెంట్లో యేసుక్రీస్తు గురించి ఎప్పుడు కూడా మాట వినలేదు. పార్లమెంట్ సెషన్ విన్నాను కానీ ఎక్కడ కూడా క్రీస్తు గురించి మాట్లాడడం చూడలేదు. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసిన మటుకు, అంటే ఫస్ట్ టైం అనుకుంటాను పార్లమెంట్లో యేసుక్రీస్తు గురించి మాట్లాడడము. సో దీంతో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా బీజేపీ వాళ్ళకు మీరు నిజమైన హైందవులే కారు. నిజమైన హైందవులు ఎప్పుడు కూడా అహింసనే కోరుతారు కానీ హింస కోరరు. ధర్మం పేరుట అధికారం కొరకు రాజకీయాలు చెయ్యరు అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మీరేమంటారో మీరే ఒకసారి కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.